పన్నులు విధించే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు కదా! అసలు ఈ పన్నులు అనే భావన, పన్నులు విధించాలా అనే ఆలోచన ఎప్పుడు కలిగింది? మనుషులు మొదట్లో కొండ గుహల్లో జంతువుల మధ్యలో జంతువుల్లాగా నివసించేవారు. తర్వాత కొంతకాలానికి ఒక తెగలుగా, గ్రూపులుగా నివసించడం మొదలుపెట్టారనమాట. ఆ నివసించే క్రమంలో ఏం జరుగుతుందంటే ఇతర తెగల నుంచి రక్షణ కోసము, తర్వాత ఆహార సంపాదన కోసము, తర్వాత క్రూర మృగాల నుంచి రక్షణ కోసము తమ తెగలోనే కొంతమందిని, అంటే వాళ్ళు మానసికంగా తెలివి కల్ల వాళ్ళు, రెండవది శరీర దారుఢ్యం గలవాళ్ళు. ఆ 2 వర్గాల వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, వాళ్ళ అవసరాలు తీర్చడం అట్లా చేయడం వల్ల వాళ్ళు వీళ్ళ తెగను రక్షించడము, ఆహార పదార్థాల సేకరణకు, తర్వాత క్రూర మృగాల నుంచి రక్షణకు తోడ్పడేవారనమాట. ఆ రకంగా పన్నులు అంటే వస్తువులను ఇవ్వడము అట్లాంటివి చేయడం మొదలుపెట్టారు. తర్వాత వేదకాలం నాడే బలి, భాగ అనే 2 రకాల పన్నులు విధించారు మొదట్లో. తర్వాత ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం పన్నులు అనే భావనొచ్చింది. ప్రభుత్వాలు నడవడం కోసం గూడా పన్నులనేది అవసరం ఏర్పడిందనమాట. అఫీషియల్‌గా పన్నులు ఎప్పటినుంచి ఆహ్, పొందుపరిచారు రాజ్యాంగంలో? అంటే మన భారతదేశంలోనైతే 18థ్ సెంచరీ నుంచి మనకు పన్నుల విధానం అనేది అమల్లోకొచ్చింది. పన్నులు విధించడం వల్ల ప్రభుత్వానికి కలిగే సత్వర ప్రయోజనాలేంటి? అంటే ఇప్పుడు ప్రభుత్వాలని మనమే ఏర్పాటు చేసుకుంటాం ఓటింగ్ పద్ధతి ద్వారా. అందులో ఒకటి కార్యనిర్వహణ వర్గం ఒకటుంటది. తర్వాత అధికారులుంటారు. అయితే అధికారులు గాని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ఇప్పుడు సర్పంచులు గాని, ఎవ్వరు గాని పని చేయాలంటే వాళ్ళు ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలన్నా, లేకపోతే ఇప్పుడు వాళ్ళున్న బిల్డింగులకి వాటన్నిటికి కూడా ఖర్చులతోటి కూడుకున్నాయి గదా! కాబట్టి ప్రభుత్వాన్ని నిర్వహించడం కోసము డబ్బులు గావాలి. ఎవరికి? ప్రభుత్వానికి. రెండోది ప్రజల యొక్క సంక్షేమం కోసము డబ్బులు గావాలి. ఈ 2 గావాలంటే మరి డబ్బు సంపాదన ఏదో ఒక మార్గం ద్వారా రావాలి గదా! దాంట్లో భాగంగా పన్నుల్ని విధించడం మొదలుపెట్టారనమాట. మన భారతదేశంలో పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తుందా? లేక రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయా? లేక 2 విధిస్తాయా? వాస్తవంగా ఏ రకమైన పన్నైనా మొదట కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. అయితే ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వం విధించి పన్నులు తనే విధించడం మొదలుపెడుతుంది ఎప్పుడు గూడా. కొన్నిసార్లు ఏందంటే బదిలీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి. కొన్ని కొన్ని రకాల రాష్ట్రాలు సొంతంగా గూడా కొన్ని పన్నుల్ని విధించుకుంటాయి. ఇంకా స్థానిక సంస్థలు గూడా పన్నులు విధించుకుంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక్కోసారి పన్ను విధించి, వసూలు చేసి వచ్చిన రాబడిని తానే అనుభవిస్తుంది. అట్లా కొన్ని రకాల పన్నులుంటాయి. కొన్ని రకాల పన్నులేందంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్యలో పంపకాలు చేస్తుంది. ఆ రకం పన్నులుంటాయి. ఇంకొక రకం పన్నులేంటంటే కేంద్రం విధించి ఏ రాష్ట్రంలో విధించిందో పన్ను, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పన్నులకు సంబంధించిన ఆదాయాన్ని ఒప్పజెప్తుంది. ఇంకొక రకం ఏందంటే కేంద్రం పన్నులు విధించి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో పంపకాలు చేస్తుంది. ఇంకొక రకం ఏమిటంటే కేంద్రం పన్నులు విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకొని ఆ పన్ను యొక్క ఆదాయాన్ని అనుభవిస్తాయి. ఇన్ని రకాలుగుంటాయి ఒక కేంద్ర ప్రభుత్వం దాన్ని.